భీమిలి జనసేనలో ఏం జరుగుతుంది? ఒకప్పుడు జనసేన పార్టీకి బలంగా ఉన్నటువంటి భీమిలి నియోజకవర్గంలో ఈరోజు పరిస్థితులు మారాయా? అసలు భీమిలి జనసేనకి ఉన్నటువంటి నాయకత్వం బలంగా ఉందా? లేదనుకుంటే ఆ నాయకత్వం నమ్ముకున్నటువంటి క్యాడర్ ఇప్పుడు కూడా చాలా నమ్మకంగా ఉన్నారా, ధైర్యంగా ఉన్నారా అనే ఇలాంటి చాలా ప్రశ్నలకు అనేక రకమైన అనుమానాలు తావిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇటీవల కాలంలో భీమిలి నియోజకవర్గంలో అలాగే పార్టీ ఆఫీసులో కూడా ఆ పార్టీ సీనియర్ నాయకులు అలాగే జనసేన నాయకులైనటువంటి కొండదల నాగబాబు గారు భీమిలి నియోజకవర్గ నాయకులతో అలాగే కార్యకర్తలతో ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు అనుకోకుండా సడన్గా. ఈ యొక్క సమీక్ష సమావేశం పట్ల చాలామందికి చాలా రకమైనటువంటి అనుమానాలు తావెత్తున్నటువంటి పరిస్థితిలో. ఎందుకనంటే ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఒక నాయకుడు ఒక నియోజకవర్గానికి వచ్చి ఒక సమీక్ష సమావేశం అలాగే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేశారంటే దీని యొక్క వెనుకలు ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేది కూడా ఆ కోణంలో మనం ఆలోచించినట్లయితే భీమిలి నియోజకవర్గంలో ఒకప్పటికంటే ఈరోజు బలం తగ్గుతూ ఉంది. భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీకి అంత ఆదరణ లేదు, ఎందుకంటే అంత నాయకత్వం బలమైన నాయకత్వం లేదనే వార్తలు మనకు వినిపిస్తున్నాయి. ఎందుకంటే భీమిలి నియోజకవర్గంలో జనసేన అనగానే ఒకే ఒక పేరు గుర్తొచ్చేది సందీప్ పంచకర్ల. ఈ ఒక్క నాయకుడి వల్లనే జనసేన పార్టీ బలంగా ఉంది, రానున్న రోజుల్లో ఇంకా బలపడద్దు అనేటువంటి నమ్మకం ఉండేటువంటి పరిస్థితుల్లో. కానీ ఇప్పుడు జరిగినటువంటి కొన్ని పరిస్థితుల పట్ల చాలా రకమైనటువంటి నిరాశ నిస్పృహలు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే ఇప్పుడు సాధారణంగా బలమైన నాయకుడు ఉంటేనే దాని కింద ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఒక మనోధైర్యం ఉంటుంది. వాళ్ళు పార్టీ కోసం బలంగా పనిచేసి పార్టీకి ఒక డెడికేటెడ్గా పనిచేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ రోజు రోజుకు జనసేన పార్టీ చూస్తున్నట్లయితే జనసేన పార్టీకి ఉన్నటువంటి నాయకుడు సందీప్ పంచకర్ల గారికి డే 1 నుంచి ఓకే ఇక్కడ రాజకీయ సమీకరణాల దృష్ట్యా టికెట్ వస్తుంది అనుకున్నారు, ఆయనకి రాలేదు, ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, గతంలో పోటీ చేశారు, ఆయనకి ఎంత ఓట్ బ్యాంక్ ఉంది, ఎంతవరకు ఆయన ఇంపాక్ట్ చేయగలిగారు అనేది మనం అందరం చూసాం. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆయనకి రాజకీయ సమీకరణాల్లో ఆయనకి సీట్ రాలేదు. సో ఓకే కొంతవరకు ఆ సందీప్ గారి క్యాడర్ అలాగే సందీప్ గారు నమ్ముకున్నటువంటి నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు కూడా కొంత రియలైజ్ అయ్యి సరే మా నాయకుడికి టికెట్ రాలేదు, సరే అట్లీస్ట్ మంచి నామినేటెడ్ పోస్ట్ అయినా వస్తుందనే ఆశాభావంతో ఇన్ని రోజులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటికే చాలా రకాలుగా ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు ఫిల్ చేశారు, అలాగే వివిధ రకాలుగా ఉన్న నామినేటెడ్ పోస్టులు కూడా చాలామంది కేటాయించారు. కానీ ఇక్కడ భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షులుగా అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సందీప్ పంచకర్లకు మాత్రం ఇప్పటికీ కూడా ఎటువంటి నామినేటెడ్ పోస్టు కేటాయించలేకపోవడం పట్ల క్యాడర్ అలాగే నాయకులు అలాగే కింద స్థాయి నాయకులు కూడా కొంత అసంతృప్తితో అలాగే కొంత అధైర్యంతో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక నాయకుడికి ఒక పదవి వస్తుందనే కూడా చాలామంది ఎదురు చూస్తుంటారు కాబట్టి సో అట్లాంటి పరిస్థితుల్లో ఆ నాయకుడికి అనుకున్న పదవి లభించకపోవడం పట్ల చాలామంది క్యాడర్ కూడా నిరాశ నిస్పృహలోకి వెళ్ళే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇలాంటి పరిస్థితుల్లో నాగబాబు గారు రావడం అలాగే జనసేన పార్టీ కార్యాలయం ఎండార్లో ఉన్న కార్యాలయంకి ఆయనే స్వతహాగా వచ్చి ఆయనే కార్యకర్తల నాయకులతో సమీక్ష నిర్వహించడం పట్ల ఇదో రకమైనటువంటి మనోధైర్యం నింపే ప్రయత్నం అనేది కూడా ఒక రకమైన చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే సందీప్ లాంటి ఒక యువ నాయకుడికి పట్ల ఉన్నటువంటి క్యాడర్ అలాగే తను ఉన్నటువంటి బలం కొంత కోల్పోతున్న పరిస్థితుల్లో భీమిలిలో ఎటువంటి పదవి ఆయనకి రాకపోవడం పట్ల రోజు రోజుకి పార్టీ బలహీనపడుతుంది అనేటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళ కార్యకర్తలకి అలాగే వాళ్ళ నాయకులకి ఒక మనోధైర్యం నింపే ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈరోజు నాగబాబు గారు పార్టీ ఆఫీస్లోకి వచ్చి కొంత ఎక్కువ టైం స్పెండ్ చేసి చాలా మందితో 1-to-1 మాట్లాడి అందరికీ మనోధైర్యం నింపారనేటువంటి వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో మరి ఈ ధైర్యం నింపడం పట్ల జనసేన నిజంగా అదే ఆ ఫామ్ కొనసాగిస్తుందా లేదనుకుంటే నిజంగానే సందీప్ గారికి రానున్న రోజుల్లో ఏమైనా మంచి పదవి వస్తుందనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 80% ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు కూటమి ప్రభుత్వం ఫిల్ చేసింది. వాళ్ళకి చెందినటువంటి నాయకులకు అలాగే వివిధ పార్టీలలో ఉన్నటువంటి నాయకులకు పార్టీకి కష్టపడి పనిచేసే వాళ్ళకు కూడా నామినేటెడ్ పోస్టులను కేటాయించింది. మరి ఇంకా మిగిలిన ఉన్న నామినేటెడ్ పోస్టులు చూసుకున్నట్లయితే కొంచెం కొన్ని రంగాల్లోనే ఉన్నాయి, అందులోనూ కూడా కొన్ని పోస్టులు ఉండడం పట్ల ఈ మిగతా వాటిలైనా సరే సందీప్ గారికి వస్తుందా రాదనేది కూడా అనుమానం అయితే మాత్రం చాలామంది జనసేన నాయకులు కార్యకర్తలతో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో సేమ్ టైం భీమిలి నియోజకవర్గంలో కూడా ఇటు కూటమి ప్రభుత్వంలో భాగంగానే సందీప్ గారికి ఉన్నటువంటి ఒక క్రెడిబిలిటీ ఒక రాజకీయ నాయకుడు ఉన్నటువంటి క్వాలిటీస్ ఆయనలో ఉండడం పట్ల ఇప్పటికీ కూడా జనసేన పార్టీ బలంగానే ఉంది. మా నాయకుడు సందీప్ గారి కోసం మేమంతా పనిచేస్తామనేటువంటి కార్యకర్తలు కూడా చాలా ధైర్యంగా లేదంటే చాలా నమ్మకంగా ఆయన వెంట నిలబడేటువంటి పరిస్థితి ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. కానీ
ఈ రెండు బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే, ఈ రెండు కోణాల్లో మనం చూసినట్లయితే ఏ విధమైనటువంటి రాజకీయ నేపథ్యంలో, ఏ విధమైనటువంటి రాజకీయ పరిణామాల మధ్య ఈ యొక్క నాగబాబు గారి సమీక్ష సమావేశం అనేది కూడా కొంత అపోహలు లేదనుకుంటే కొంత అనుమానాలకు దారితీసే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో మరి అల్టిమేట్గా నాగబాబు గారి సమీక్ష సమావేశం అయిపోయిన తర్వాత జనసేన పార్టీలో ఉన్న పరిస్థితి ఏంటనేది మనం ఒకసారి చూసినట్లయితే ఖచ్చితంగా మా నాయకుడికి రానున్న రోజుల్లో మంచి పదవి రాబోతుంది, మా నాయకుడికి ఒక గుర్తింపు స్థానం కల్పించి మంచి గౌరవప్రదంగా పదవి ఇవ్వబోతున్నారనేటువంటి నమ్మకం జనసేన శ్రేణుల్లోనూ అలాగే కింద స్థాయి నాయకత్వంలో కూడా కనిపించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ రెండు రకాలుగా మనం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇదే నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో భాగంగా గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఆయనకు ఉన్నటువంటి రాజకీయ చరిత్రతో, ఆయన ఉన్నటువంటి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్తో, ఆయనకు ఉన్నటువంటి పరిచయాలతో కూడా ఆ నియోజకవర్గం మొత్తం కూడా ఆయన ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తరఫున ఆయన రిప్రజెంట్ చేస్తూ తమ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. సో విశాఖపట్నం లాంటి ఒక పెద్ద జిల్లాలోని, అందులోని విశాఖపట్నం లాంటి భీమిలి నియోజకవర్గం లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం, అలాగే రాష్ట్రంలోనే ఒక పెద్ద నియోజకవర్గం ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయనకి మంత్రి పదవి వస్తుందని చూశారు. ఆయనకి మంత్రి పదవి కూడా రాలేదు. అట్లీస్ట్ సందీప్ గారు లాంటి నాయకుడికి జనసేన పార్టీ నుంచి ఒక కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి స్టేట్ లెవెల్లో జనసేన కేంద్ర కార్యాలయంలో కూడా ఆయన ఒక పొజిషన్లో ఉన్నారు. ఒక కీలకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈయనకు ఒక మంచి పదవి ఇస్తారనేటువంటి ఆశలో చూస్తున్నారు. ఆయనకు కూడా అది లేదు. సో ఇంతవరకు ఒకెత్తైతే భీమిలి నియోజకవర్గంలో గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు ఇక్కడ నియోజకవర్గంలో పనిచేసినటువంటి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కోరాడు రాజబాబు అనే ఆ వ్యక్తికి కూడా ఎటువంటి నామినేట్ పోస్ట్ రాలేదు. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా మనం ట్రయాంగిల్ పొలిటికల్ స్టోరీ మనం చూడవచ్చు. ఎందుకంటే ఓ జనసేన నుంచి ఈయనకు వస్తుందని ఈయన పార్టీ, ఈయన క్యాడర్, ఈయన ఆశాభావంగా ఉంటే సేమ్ టైం అటు టీడీపీ నుంచి కూడా కోరాడు రాజబాబు లాంటి వ్యక్తికి అపోజిషన్లో ఉండి పార్టీ కోసం నిలబడి పార్టీ జెండాని భీమిలి నియోజకవర్గంలో నిలబెట్టారనేటువంటి ఆ క్రెడిబిలిటీ ఆయనకు ఉంది. కాబట్టి సో ఆయన కూడా టీడీపీ అధిష్టానం నుంచి ఒక మంచి వార్త వస్తుంది, మంచి పదవి నామినేట్ పోస్టులు ఇవ్వబోతున్నారనేటువంటి ఆశాభావంతో కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇదే నియోజకవర్గం చెందినటువంటి ముగ్గురు వ్యక్తులకి ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, ఎవరికి ఏ పదవి ఇస్తే ఇక్కడ బ్యాలెన్స్ అవుతుంది, మిగతా వాళ్ళని ఎలాగ మనం సర్ది చెప్పగలనేటువంటి తర్జన భర్జన పరిస్థితుల్లో కూడా ఎవరికి ఏ విధమైనటువంటి పదవి ఇవ్వాలనేది కూడా ఒక రకమైన సందేహంగా ఉన్నటువంటి ఉంది అధిష్టానం వద్ద అనేది కూడా ఒక రకమైనగా వినిపిస్తున్నటువంటి వార్తలు. సో మరి ఇట్లాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇటు రాజ్బాబుకి అటు సందీప్కి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు లాంటి వ్యక్తికి కూడా వీళ్ళు ముగ్గురికి కూడా సమన్యాయం చేయాలంటే కొంత టైం వేచి చూడాల్సిందే. కొంత రాజకీయ పరిణామాలు బట్టి, రాజకీయ పరిస్థితులు బట్టి, సిచ్యువేషన్ డిమాండ్ చేసే పరిస్థితి బట్టి కూడా వీళ్ళకి ముగ్గురికి కూడా సమన్యాయం చేయాలనేటువంటి ఆలోచనలో అధిష్టానం, అటు జనసేన అధిష్టానం, ఇటు టీడీపీ అధిష్టానం ఉన్నాయనంటే వార్తలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే వాళ్ళ నాయకత్వం, అధినాయకత్వం, నాయకులు వాళ్ళ పార్టీ నియోజకవర్గంలో ఉన్న నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఖచ్చితంగా ఇటువంటి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. ఖచ్చితంగా నాగబాబు గారు నిర్వహించినటువంటి సమీక్ష సమావేశం వలన జనసేన నాయకుల్లో కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, జన సైనికుల్లో కూడా కొంత మనోధైర్యం ఏర్పడింది. ఖచ్చితంగా సందీప్ లాంటి వ్యక్తికి ఒక నామినేటెడ్ పోస్ట్ రాబోతుంది, మా అందరికీ గౌరవప్రదంగా చెప్పుకునేటువంటి నామినేటెడ్ పోస్ట్ వస్తుంది అనేటువంటి ధైర్యం నింపారనేది కూడా మనకి క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. మరి టీడీపీ నుంచి కూడా రాజ్బాబుకి ఇలాంటి వ్యక్తికి కూడా ఖచ్చితంగా ఒక మంచి పోస్ట్ రాబోతుంది. రానున్న రోజుల్లో ఒక గౌరవప్రదమైనటువంటి ఇన్నాళ్ళు పార్టీ కోసం సర్వీస్ చేసి కష్టాల్లో కూడా పార్టీ నిలబెట్టిన వ్యక్తికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్, అలాగే అల్లా శ్రీనివాస్ లాంటి సీనియర్ నాయకులు కూడా ఆయనకి ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి రానున్న రోజుల్లో ఆయనకి ఏ విధమైనటువంటి పదవి వరించబోతుందో అనేది కూడా మనందరం వేచి చూడాలి. ఓవరాల్గా మనం చూసినట్లయితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద నియోజకవర్గం, ఒక పేరు పొందినటువంటి భీమిలి నియోజకవర్గంలో రానున్న రోజుల్లో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధమైనటువంటి పదవులు అక్కడ ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి నాయకులకి రాబోతున్నది కూడా మనందరం వేచి చూడాల్సినటువంటి విషయమే.